సో, ముందుగా ఇవన్నీ ఉన్నాయనుకోండి. సో, పేరెంట్స్‌లో ఉంది, లేకపోతే హైట్ ఉన్నాము, నిల్చొని వర్క్ చేస్తున్నాము. అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుగానే దీన్ని అవాయిడ్ చేయొచ్చు? సో, మనమేందంటే మనం చేసే వర్క్ ఏందనేది తెలుసు. ఇప్పుడు హ్మ్. నేను సపోజ్ బార్బర్‌కి చాలామందికి నేను చేశాను సర్జరీ. హ్మ్. చాలా తక్కువ కాస్ట్‌లో కూడా చేశాను. ఎందుకంటే వాళ్ళు పూర్ అని చెప్పేసి హ్మ్. వాళ్ళు ఒక క్యాంప్ లాగా పెట్టి బార్బర్స్‌కి మాత్రమే క్యాంప్ లాగా పెట్టి చేశాను. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళు రిపీటెడ్‌గా అలాగే ఉండడం వల్ల 5 ఏళ్లకు, 10 ఏళ్ల తర్వాత నా దగ్గరికి మళ్ళీ రిపీటెడ్‌గా ఓ 2, 3 కేసెస్ వచ్చినాయి. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను. జాబ్ మార్చుకోండి, చేంజ్ చేసుకోండి. మీకు కుదరదు. ఇన్నిన్ని గంటలు నిల్చుంటే కష్టమవుతుంది అని. సో, వాళ్ళ జాబ్ వదలలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి లేకపోతే ముందే ఈ పని చేసుకోవాలి అన్న ఐడియా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేనిచ్చే సలహా ఏంది అంటే స్టాకింగ్స్. హుహు. సో, దీనిలో క్లాస్ 2 వీనస్ స్టాకింగ్స్ అని దొరుకుతుంటాయి. క్లాస్ 2. హ్మ్. ఆ స్టాకింగ్స్ ఏసుకోవడం వల్ల అంటే అవి మోకాళ్ళ నుంచి మన మోకాళ్ళ పై వరకు వస్తుంటాయి ఇంతవరకి. మీరు వర్క్ జేసే ఆ 10 గంటలు ఆ సాక్స్ ఏసుకోవాలి. ఓకే. సో, ఆ సాక్స్ ఏం చేస్తాయంటే కంప్రెషన్ ఇస్తాయి. అంటే మనం నడిచినా, నడవకపోయినా రక్తం అనేది పంపిణీ చేసేటట్టుగా ఉంటుంది. ఓకే. ఆ ప్రెషర్‌తో రక్తం అనేది పైకెళ్తుంటుంది.